ఇరాన్‌కి చెందినటువంటి కర్గు ద్వీపం మీద నిన్న అమెరికా చేసినటువంటి దాడి సరదాగా చేశాం. ఫన్ కోసం చేశాము. మళ్ళీ దాడి చేస్తాము. యుద్ధం అనేది నాకు సరదా అన్న విధంగా ట్రంప్ మాట్లాడుతున్నాడు. పైగా అక్కడ ఉన్నటువంటి ఇరాన్‌కి చెందినటువంటి మొత్తం సైనిక వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. మేము అక్కడ ఏదైతే రిఫైనరీలు ఉన్నాయో ఆ రిఫైనరీల మీద అయితే మేము యుద్ధం చేయలేదు కానీ మళ్ళీ సరదాగా దాడులు చేస్తానంటూ ట్రంప్ అయితే ఒక ప్రకటన విడుదల చేశాడు. ట్రంప్ లాంటోళ్ళు ప్రపంచంలో మరో ఇద్దరు ముగ్గురుంటే మొత్తం సర్వనాశనం అయిపోవడానికి ఎంతకంటే ఇంకేముండదు. యుద్ధం సరదా కోసం చేస్తున్నాను, సరదా కోసం చేయడం తెలుసు కానీ ఆ వ్యాఖ్యలు అనేవి చండాలంగా చెత్తగా ఉన్నాయి. ఎఫ్స్టీన్ ఫైల్స్ గురించి బయటపడడం కోసం రోజుకు ఒక దేశంతో యుద్ధం చేస్తాడు. అయినా ఇంకా దాని గురించి మాట్లాడినప్పుడు కొత్త కొత్త దాడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కర్గు ద్వీపం మీద దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఈ మధ్య మళ్ళీ ఎఫ్స్టీన్కి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. సో అలాంటి సమయంలో ఇప్పుడు ఇరాన్ మీద చేయడం, తర్వాత ఏమొచ్చేసి ఇప్పుడు కర్గు ద్వీపం మీద నిన్న అమెరికా దళాలు దాడులు చేశాయి. మళ్ళీ ఇప్పుడు సరదాగా దాడులు చేస్తాను, మీరు కావాలంటే మళ్ళీ మా మీద దాడి చేయండి, మేము కూడా కర్గు ద్వీపం మీద దాడి చేస్తాం, మా వాళ్ళు కూడా మంచి సరదాగా ఉన్నారన్న విధంగా మాట్లాడుతుంది. ఇదే ఇరాన్కి చాలా అత్యంత కీలకమైనటువంటి స్థావరం కాదు, తన యొక్క వాణిజ్య ప్రదేశం. ఇది ఇరాన్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అటు హార్మోజ్ జలసంధికి 483 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచే తన వాణిజ్యాన్ని పూర్తిగా నడుపుతుంది. దగ్గర దగ్గర 80-90% వాణిజ్యం ఇరాన్ ఇక్కడి నుంచే నడుపుతుంది. ఇక్కడి నుంచే ఆయిల్ అన్ని దేశాలకి సరఫరా అవుతుంది, ఇరాన్కి చెందినటువంటి ఆయిల్. సో ఈ ద్వీపం మీద దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి రిఫైనరీలన్నీ కాలిపోయి నాశనం అవుతాయి కాబట్టి ఇరాన్కి చాలా పెద్ద దెబ్బని అమెరికా భావించి అక్కడ దాడి చేసింది. కానీ ఎక్కడా కూడా ఇరాన్కి చెందినటువంటి రిఫైనరీల మీద అయితే ప్రస్తుతానికి దాడి జరగలేదు. కానీ మళ్ళీ ఇరాన్ ఏదైనా దాడి చేయాలనుకుంటే సరదాగా ఆ రిఫైనరీలను కూడా నాశనం చేసేస్తానని ట్రంప్ అయితే ప్రకటిస్తున్నాడు. ఇలాంటి సరదా కోసం యుద్ధం చేసేవాడు కొన్ని కోట్ల మంది ఈరోజు గ్యాస్ సమస్యలతోటి, పెట్రోల్ సమస్యలతోటి, తద్వారా మిగతా ధరలు పెరిగిపోవడం, ఆర్థిక సంక్షోభం, అలాగే ద్రవ్యోల్బణం కూడా విపరీతంగా ప్రభావం చూపిస్తుంది. కానీ ఇలాంటి వారికి అవన్నీ పట్టవు. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా ప్రజలే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇరాన్ ఎలాగో ఎఫెక్ట్ అవుద్ది, ఇజ్రాయెల్ ఎలాగో ఎఫెక్ట్ అవుద్ది, కానీ అమెరికా కూడా ఇక్కడ ఎఫెక్ట్ అవుద్ది. కానీ ఆ ఎఫెక్ట్ అవుతున్నటువంటి విషయాన్ని బయటికి చెప్పకుండా జాగ్రత్త పడుతున్నాడు ట్రంపే కాదు, మొత్తం యంత్రాంగం కూడా. ఇరాన్ వల్ల అమెరికా ఏదేది దెబ్బతినిందో ఆ యొక్క విషయాన్ని బయటికి చెప్తే వాళ్ళని ఉరేసేద్దామంటున్నారు. గల్ఫ్ దేశాల్లో ఏదైనా ఒక విషయం బయటకు వచ్చినా, వీడియోలు తీసినా, లేదా ఎవరికైనా ఫోన్లో చెప్పినా సరే వాళ్ళని పట్టుకొని మరీ నిర్బంధించేస్తున్నారంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉందో.